వెంటనే దృష్టి పెట్టి ఆ సమస్యలు అక్కడే పరిష్కరించండి అని చెప్పేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఆయన చిన్నది పెద్దది ఏదైనా కార్మిక వర్గ దృక్పథంతో మనం ముందుకెళ్లాలనే లక్ష్యంతో వారు పనిచేశారు. ఇకపోతే ఇవాళ రఘునాథరెడ్డి అవార్డు ఏదైతే రాజ్ బహదూర్ గౌర్ నాయకత్వంలో ఆ రఘునాథరెడ్డి సెంట్రల్ మినిస్టర్ను తీసుకొచ్చి కోల్ బెల్ట్లో తిప్పి ఇవాళ కోల్ ఇండియా గన్లకి సింగరేణి గన్లకి ఎలాంటి తేడా ఉందని చెప్పేసి అడిగితే సింగరేణి గనులు గ్రేడియంట్తో ఉన్నాయి, ఇవాళ కోల్ ఇండియా గనులు లెవెల్గా ఉంటాయంటే కనుకనే మాకు ఒక ఇంక్రిమెంట్ కావాలి సార్, మీ నాయకత్వంలో నీ పేరు పైన ఒగ్గు గని కార్మికులకు అదనపు ఇంక్రిమెంట్ కావాలని చెప్పేసి ఆనాడు ఏదైతే రాజ్ బహదూర్ గౌర్ గారు అడిగితే ఆ సందర్భంగా మన కేఎల్ మహేంద్ర గారు కూడా ఆ అదనపు ఇంక్రిమెంట్ సహకారంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించి గని కార్మికులకు ఈరోజు మార్గదర్శకంగా నిలిచినటువంటి ఘనచరిత్ర ఉన్నటువంటి నాయకుడు. ఇప్పటికే మన వారికి సంబంధించినటువంటి ఆస్తులు కమ్యూనిస్టు పార్టీకి రాసించినటువంటి నేపథ్యం ఏమంటే మోండా మార్కెట్లో ఆయనకు ఒక బిల్డింగ్ ఉండేదంట. మోండా మార్కెట్ అంటే ఇవాళ హైదరాబాద్ జంట నగరాలనే అత్యంత ధర కలిగినటువంటి ప్లేస్ ఏంటని ఉందంటే అది మోండా మార్కెటే. మోండా మార్కెట్లో ఉన్నటువంటి రేటు గజానికి 10 లక్షలు 20 లక్షలు ఉండేటువంటి ప్లేసులో అక్కడ ఉన్నటువంటి ఆయన బిల్డింగ్ను కమ్యూనిస్టు పార్టీకి రాసిచ్చి ఉదాహరణగా రాసిచ్చి కమ్యూనిస్టు పార్టీ విప్లవకారుడిగా ముందున్నటువంటి నాయకుడు ఆయన. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన అసూలు బాసినటువంటి నేతలతోటి ఉద్యమంలో చనిపోయినటువంటి నేతలతోటి భుజం కలిపి ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో తన భార్య ఆయన ఆ ఉద్యమంలో పాల్గొంటున్నప్పుడు పిల్లలు పుడితే స్వార్థం పెరుగుద్ది, స్వార్థం వస్తే కమ్యూనిస్టు విప్లవకారులకు ఈ దృఢ సంకల్పాలకు దెబ్బయిద్దని చెప్పేసి ఆయన పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసి సాయుధ పోరాటంలో నిలిచినటువంటి వీరుడు విప్లవకారుడు. ఇలాంటి వీరుడు విప్లవకారులు ఈ సమాజంలో కావచ్చు, కమ్యూనిస్టు ఉద్దండుల్లో కావచ్చు, చాలా తక్కువగా అరుదుగా ఈ సమాజంలో నా పిల్లలే ఉండొద్దు, నా పిల్లలకు సంబంధించినటువంటి వారసులే ఉండొద్దు, ఆ వారసులు ఉంటే నాకు స్వార్థం పెరుగుద్ది, నాకున్నటువంటి సమాజమే ఈ కోట్ల సంఘటిత అసంఘటితంగా ఒగ్గురంగ ఉద్యోగులే నా పిల్లలని చెప్పేసి ఆయన జీవించి ముందుకెళ్ళినటువంటి ఆయనకు సంబంధించినటువంటి చరిత్రను నవతరానికి అందించేటువంటి లక్ష్యంతో కమ్యూనిస్టు విప్లవకారులుగా ఆ దృఢ సంకల్పంతో పనిచేస్తూ వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడం ద్వారా వారికి ఘనమైనటువంటి నివాళులు అందించేటువంటి లక్ష్యంతో వాళ్ళు పనిచేశారు. ఆ ఘనమైనటువంటి నివాళి కార్మిక వర్గ దృక్పథం మరొకటి కాదు అనేటువంటి లక్ష్యంతో పనిచేసినటువంటి వారికి ఆ మహానీయునికి ఘన నివాళి అర్పిస్తూ ఆయన లక్ష్యాలను ముందుకు తీసుకుపోవాలని మీ అందరికీ సందర్భంగా